మాఫియా డాను, లిక్కర్ డాను, అండర్ వరల్డ్ డాను ఇలాంటి డాన్ల గురించి తెలిసే ఉంటుంది. కానీ చికెన్ డాన్ గురించి విన్నారా? అసలు చికెన్ డాన్ ఏంటి, మటన్ డాన్ ఏంటి అనుకుంటున్నారా? ఆ డాన్ గురించి చెప్పడానికి బోమా కిషోర్ రెడ్డి సార్ వచ్చారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ మీ ఆలుగడ్డ? ఏంటి మధ్య చికెన్ షాపుల వాళ్ళు ఓ గొడవ చేసేస్తున్నారట, ఏంటి సార్ ఆ గొడవ? కోళ్ళు ఎక్కడ కొనకూడదు, వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు. మరి ఎక్కడ కొనాలంట కోళ్ళు? అఖిల ప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట, అదొక రూల్. మరి అక్కడే కొంటే అయిపోతుంది కదండి, ఇందులో ఇబ్బంది ఏంటని చెప్పండి. కేజీకి 35 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏటేటి కేజీకి 35 రూపాయలు కమిషనా? వామ్మో, మొత్తం 35 రూపాయలు ఒక్కలకేనా? ఇందులో ఇంకెవరైనా పార్ట్నర్లు ఉన్నారా? 25 రూపాయలు వచ్చేసి అఖిల ప్రియకి వాళ్ళ భర్త కంట. మరి మిగతా 10 రూపాయలు ఎవరికి? బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతారో వాళ్ళకి 10 రూపాయలు అంట. ఇంకా నయ్యండి బాబు, 35 రూపాయల కమిషన్ మీద జిఎస్టీ వేయలేదు. ఏంది ఇప్పుడు కేజీకి 35 రూపాయలు అంటే రఫ్ గా రోజుకి ఎంత కలెక్షన్ ఉంటుంది సార్? రోజుకి దాదాపు 5000 కేజీలు ఆర్లగడ్డలో సేల్ ఉంది. 5000 కేజీలు అంటే ఎమ్మెల్యే గారికి ఎంత గిట్టుబాటు అవుతుంది సార్? 35 రూపాయలు ఇంటూ 5000 అంటే ఎంత పడుతుంది? ఎంత? ఒక రోజుకి 1,75,000 రూపాయలు. అయ్యో బాబోయ్, రోజుకి 1,75,000 అంటే నెలకి ఎంత అవుతుంది సార్? నెల తిరిగే లోపల దాదాపు 60 లక్షలు. ఓరి నాయనో, కోళ్ల మీద పడి కోట్లు కొలగొడుతున్నారుగా. ఇదేం చిన్న స్కామ్ కాదు. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అన్నట్టు స్కాముల్లోనూ ఇదో ఎరైటీ స్కాము. ఇప్పుడు చికెన్ స్కామ్. ఇప్పుడు ఒక్క కోళ్ళేనా, లేకపోతే రొయ్యలు, పీతలు, పిత్తపరగల మీద కూడా కమిషన్ గుంజుతున్నారా మన ఎమ్మెల్యే గారు? ఈ రోజు చికెన్ డాన్ గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిల ప్రియ. చికెన్ డానా? మరి మటన్ వైపు వెళ్ళలేదా ఎమ్మెల్యే గారు? చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి? మీ దగ్గర కోళ్ళు కొనకపోతే? మరి అలా బెదిరించి, భయపెట్టి, దబాయించి దడదడలాడిస్తేనే డబ్బులు రాలుతాయి. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకైనా సార్ మీకు ఓట్లేసింది ప్రజలు? వాళ్ళేం చెప్తారు సార్, అంత తీరిక ఎక్కడుంది చెప్పండి వాళ్ళకి. కోడి దెబ్బ ఓడిపోతారు మీరు, చూసుకోండి. ఏంటో చికెన్ మీద కూడా కమిషన్లు దండుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం పనితీరుకు కోడి పేరు మీద ఓ అవార్డు ఇవ్వాల్సిందే.